విశాలమైన సముద్ర తీరం, ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, మనసును పులకరింపజేసేటువంటి ప్రకృతి రమణీయత, ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం నగర విశిష్టతలు ఎన్నో. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ సిటీలో ఇళ్ల స్థలాలు, విల్లాలు, లగ్జరీ హోమ్స్ ఏది కావాలని కోరుకున్న విశాఖపట్నంలో క్రెడై నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సంస్థ సమాచారం అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులకు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేసేలా సిటీలో టాప్ ప్రియారిటీ సంస్థలన్నీ ఇందులో భాగస్వాములయ్యాయి. క్రెడై వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో క్రెడై విశాఖపట్నం 11th ప్రాపర్టీ ఎక్స్పో బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో నిన్న శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రారంభోత్సవానికి భారీగా హాజరయ్యారు. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే మహారాష్ట్ర, తమిళనాడు, లేకపోతే కర్ణాటక, గుజరాత్, తెలంగాణ లాంటి రాష్ట్రాలుంటే ఈ 18 నెలల్లో ఒక కొత్త మార్పు, వేలాది మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం మనం ఒక్క కాగ్నిజెంట్ లోనే. అంటే మొన్న 9 ఐటీ కంపెనీలకి మనం ఆ రోజు ఫౌండేషన్లు వేసుకున్నాం. అంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ ఒక 7 కంపెనీలకి ఫౌండేషన్లు వేసుకున్నాం. వన్స్ గూగుల్ గానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నం అనేది మళ్ళీ ఒకసారి మనకి హైదరాబాద్ లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాగైతే ఒక డెవలప్మెంట్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారైందో వైజాగ్ కూడా అలా తయారు కాబోతా ఉంది. క్రెడై విశాఖపట్నం డిసెంబర్ 19th, 20th, 21st 3 days గాదిరాజు ప్యాలెస్లో 11th ప్రాపర్టీ ఎక్స్పో చీఫ్ గెస్ట్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, మినిస్టర్ ఎంఎస్ఎంఈ మరియు నగరంలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ వీరి ద్వారా ఇనాగ్యురేషన్ మొదలుపెట్టాము. ప్రజలకి వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఒక కోరికను, వారికి ఒక సరైన ఇన్ఫర్మేషన్ మేము అందించాలనే ఉద్దేశంతో ఈ ఒక్క ప్లాట్ఫామ్లో అందరు స్టేక్ హోల్డర్స్ కలిపి వారి యొక్క స్టాల్స్ ప్రదర్శించడం జరుగుతోంది. వచ్చిన వాకిన్ కస్టమర్స్ అందరికీ కూడా లక్కీ డ్రా ద్వారా గోల్డ్ కాయిన్స్ మరియు 3 days వచ్చిన వాకిన్స్ వారందరికీ బంపర్ డ్రా కింద ఒక 2-wheeler ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. సుజనమైన ప్రేక్షకులకు విశాఖపట్నం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో ఈ ప్రాపర్టీ షో జరగబోతుంది. ఈ ప్రాపర్టీ షోలో 72 స్టాల్స్ తో ఈ ప్రాపర్టీ షో మేము ప్రదర్శిస్తున్నామండి. విశాఖ నగరంలో నలుమూలలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా దీంట్లో షోకేస్ చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన ఏదైతే విల్లాస్ కానీ, అపార్ట్మెంట్లు కానీ ప్రాపర్టీ షోలో మేము షోకేస్ చేస్తున్నాం. మేము విశాఖపట్నం నుంచి అప్పీల్ చేసేది ఏంటంటే, అలా బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ లో కూడా కొంచెం సదుపాయాలు కల్పిస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నగర ప్రేక్షకులు వినియోగించుకుంటారని చెప్పేసి క్రీడా విశాఖపట్నం నుంచి అప్పీల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. గడిచిన 10 సంవత్సరాల నుండి కూడా ఈ క్రీడా విశాఖపట్నం తరఫున మేము ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ క్రీడా ప్రాపర్టీ షో మరి ఈ సంవత్సరం ఈ 11వ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి ఇంత చక్కటి వాతావరణంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ షోకి మరి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల కన్నా కూడా భిన్నంగా మరి ఈ సంవత్సరం విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడం, అలానే మా ఇండస్ట్రియల్ గా మాకు కన్స్ట్రక్షన్ పరంగా కూడా గవర్నమెంట్ వారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఇంత అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి గడిచిన కొన్ని నెలలుగా కూడా ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆతృతగా ఎదురు చూస్తూ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నారు. అలాంటి వాతావరణంలో మేము జరుపుకునే ప్రాపర్టీ షోస్ చాలా సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క షోని విజిట్ చేసి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని వీక్షించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.